ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సాయినాథుని దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండాలి అని, మీరు కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా బాబా తీర్చేయాలి అని మనస్ఫూర్తిగా సాయి తండ్రిని వేడుకుంటూ ఇవాళ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఇవాళైతే మన బాబా గారు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారు. ఇవాళ మన బాబా ఏం సందేశం అందించబోతున్నారు, బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం. బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా చాలు. నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి, బాబా ఇక నేను ఈ కష్టాలు పడలేను అని కన్నీటితో ఈ సాయి తండ్రిని వేడుకుంటూ ఉన్నావు. నీ జీవితాన్ని మార్చి ఈ తండ్రి అన్నీ నువ్వు కోరుకున్నట్లుగా నీకు అందజేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడే మనసు పెట్టి ఈ సాయి తండ్రి ఏం చెప్పబోతున్నాడు అనేది విను తల్లి. 2 నిమిషాల పాటు ఈ సాయి తండ్రి చెప్పే ఈ సందేశాన్ని నువ్వు విన్నావు అంటే నీ జీవితాన్ని ఎలాంటి అద్భుతాలుగా మార్చబోతున్నానో నీకే అర్థమవుతుంది అంటూ ఇవాళ మన తండ్రి సాయినాథుడు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశం మనకు అందించబోతున్నారు, బాబాగారి మాటల్లో ఉన్న గూఢార్థం ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. గురూజీ గారిని కాంట్రాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు 9665757117. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, కోర్టు సమస్యలు, గృహ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు 2 రోజుల్లో మంచి పరిష్కారం చూపిస్తున్నారు. మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా, వాస్తు దోషాలైనా, సమస్య ఏదైనా సరే మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న సమస్యలన్నీ కూడా గురువుగారికి చెప్పారంటే మీకు 2 రోజుల్లో ఒక మంచి పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి. ఇక ఇవాళ మన బాబాగారు ఇచ్చే సందేశం ఎలా ఉంది అంటే, బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ చాలు. నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి, బాబా ఇక ఈ కష్టాలు కన్నీరు చాలు తండ్రి, నా జీవితాన్ని మార్చు తండ్రి అని ప్రతిరోజు కూడా కోరుకుంటున్నావు కదా. అందుకే ఈరోజు నీకోసమే ఈ శుభవార్తని తీసుకొచ్చాను. అతి త్వరలోనే నీ జీవితం మార్చబోతున్నాను. నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరగబోతుంది బిడ్డ. నువ్వు కోరినటువంటి శుభవార్తని ఇంటి ముందు ఉంచబోతున్నాను తల్లి. నమ్మకంతో తలుపు తెరు, ఆనందిస్తావు. నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికే కదా నేనున్నది. ఒక తండ్రిగా నన్ను నువ్వు భావించినప్పుడు నేనే కదా నీకు అన్ని సమస్యలు పరిష్కరించి ఇవ్వాల్సింది. ఇస్తానమ్మా, తప్పకుండా నీ సమస్యలన్నిటినీ కూడా ఒక మంచి ముగింపిస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపికతో నా మీద నమ్మకంతో ఉండు బిడ్డ. నీ జీవితానికి ఒక సమస్య అనేది, కష్టం అనేది నీకు వచ్చింది అంటే దానికి రెట్టింపు ఆనందం నీకు అందజేయబోతున్నానని అర్థం చేసుకో. ఇక ఇప్పుడు నీ సమస్యలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను. బాధ్యతగా నేను అన్నిటినీ నెరవేర్చబోతున్నాను. మెల్లమెల్లగా అన్నిటినీ కూడా నీకు అడ్డం తొలగిస్తాను తల్లి. ఇక ఇప్పుడు నీ మనసులో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కారణం ఏంటి అనేది మెల్లమెల్లగానే అర్థమవుతుంది. నువ్వు చేసే తప్పులు, నీ లోపం కూడా నీకే తెలిసి వస్తుంది. ఆ క్షణం నేను నీ కోసం ఏం చేశానో నీకే తప్పకుండా అర్థమవుతుంది. నీకు నమ్మక ద్రోహం చేసిన వారిని ఈ బాబాకి అప్పగించు. వారి సంగతి నేను చూసుకుంటాను తల్లి. ఒక్కసారి నీ సాయి చెప్పింది విను. ఎలాంటి పరిస్థితిలో కూడా, ఎలాంటి కష్టం ఎదురైనా సరే నువ్వు మాత్రం నీ నమ్మకాన్ని కోల్పోకు. ఆ నమ్మకం వల్లనే ఈరోజు నేను నీకు ఈ శుభవార్తను అందజేయబోతున్నాను. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా. నీకు వచ్చినటువంటి సమస్యలు అన్నిటినీ నేను చూస్తూనే ఉన్నాను. సమస్య మాత్రమే చూస్తున్నావు కానీ అది చిన్నదా పెద్దదా అని మాత్రం నువ్వు గమనించలేకపోతున్నావు. నీ వరకు వచ్చిన ప్రతి ఒక్క సమస్య అన్నీ కూడా అతి పెద్దవైనవే, కానీ వాటన్నిటినీ సగం నేను భరిస్తున్నాను తల్లి. నీ వరకు వచ్చేసరికి సగమే అనిపిస్తుంది. అది చాలా చిన్న సమస్యగా మారుస్తున్నాను బిడ్డ. అది నీకు తెలియటం లేదమ్మా. అందుకే నువ్వు చూసేదే నీకు పెద్ద సమస్యలాగా అనిపిస్తుంది. నిన్ను చేరే ప్రతిదీ కూడా నన్ను దాటుకునే చేరాలి. నీ వరకు రావాలి అంటే అది నన్ను దాటుకునే రావాలి కదా. అందుకే ఈ సాయి చెయ్యి ఎప్పుడు వదలొద్దు. గట్టిగా నువ్వు పట్టుకో. నిన్ను ఊబిలో నుంచైనా సరే గట్టున పడేసే బాధ్యత నాది తల్లి. అన్నింటినీ దాటిచ్చేస్తాను. ఇక ఆనందంగా బ్రతికే కాలం అనేది నీ జీవితంలోకి అడుగు పెట్టేసింది. నువ్వు ఎంతో సంతోషించే రోజులని నీ ముందుకు తీసుకుని రాబోతున్నాను.
ఆ సమయం అన్నిటినీ కూడా నేను సిద్ధం చేశాను. నువ్వు నడిచే ప్రతి దారిలో ముళ్ళన్నీ కూడా ఏరి పారేశానమ్మా. నన్ను అడిగావు కదా, ఈ కష్టాలు కన్నీళ్ళు నాకు చాలు తండ్రి, ఇక నాకు ఆ కష్టాలన్నీ కూడా తొలగించు అని ఈ సాయి తండ్రి దగ్గర నువ్వు ప్రార్థన పెట్టావు కదా, నీ ప్రార్థన వృధా పోలేదు తల్లి. నీకు అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచాను. ఈ తండ్రిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ కూడా నా బిడ్డలని వాళ్ళ చెయ్యి నేను వదలనమ్మా. కష్టాల్లో వెంటుండి తోడుంటాను. ఆ కష్టాల నుంచి ఎలా తప్పించాలో నేను ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను. మీరు పడినటువంటి కష్టానికి రెట్టింపు ఆనందాన్ని మీకు అందచేయడానికే అన్నిటినీ సిద్ధం చేస్తూ ఉంటాను. మీరు సంతోషించే సమయం కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ కాదు అనేది మాత్రం ఉండదమ్మా. ఈ సాయి తండ్రిని నమ్ముకున్న ఎవరి జీవితంలోనైనా సరే ఎప్పటికైనా కష్టాలనేటివి తొలగిపోవాల్సిందే. నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు. నీకక్క కన్నీటితో పనే లేదు. సంతోషంగా జీవించే రోజులు వచ్చేశాయి. ఈ సాయి తండ్రి నీ జీవితంలో అన్నిటినీ తీసుకొచ్చేశాడు. ఆనందంతో సంతోషాన్ని స్వీకరించు తల్లి. నీ చిరునవ్వు కోసమే ఈ సాయి తండ్రి కూడా ఎదురు చూస్తున్నాడు. సంతోషంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, నేనున్నాను అంటూ ఇవాళ మన బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన వరకు తెచ్చారు. నిజంగానండి, సాయిని మనం నమ్మాలే కానీ, సాయి అంటూ మన కష్టాన్ని చెప్పుకోవాలే కానీ, ఆ తండ్రి మన చేయి పట్టుకొని గట్టిగా మనను ఆ కష్టం నుంచి తప్పించి మనకు ఒక మంచి రోజు తీసుకొచ్చేదానికి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ మంచి రోజులు వచ్చేంత వరకు కూడా మన కష్టాల్లో సాయి తండ్రి ఎప్పుడూ తోడుంటూ ఉంటాడు. అలాంటిదే ఇవాళ మీకున్న కష్టాలన్నిటినీ కూడా నేను తోడుంటాను, మీకు రావాల్సిన మంచి రోజుల్ని మంచి కాలం చూసి మీకు అందజేస్తాను అని మన సాయినాథుడు ఒక మంచి సందేశంతో ఇవాళ మన ముందుకొచ్చారు. మరి ఇవాళ సాయి సందేశం మీకు కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి.